వీటిని నియంత్రించుకోవాలి. ఆహార నియమాలు పాటించకుండా ఎప్పుడు పెడితే అప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటే అవి జీర్ణం కాక ఒంట్లో కొవ్వు పెరుగుతుంది. డబ్బును దుర్వినియోగం చేస్తే అది అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇది అజీర్తి కలగడం లాంటిది. అదేవిధంగా డబ్బుపై ఆశతో కూడబెడితే ఆ డబ్బు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. కనుక డబ్బు ఎక్కువైతే గర్వం పెరుగుతుంది. మనకు కష్టం కలిగించే మాటలు జీర్ణించుకోలేకపోతే ఆగ్రహం, ఆవేశం పెరుగుతాయి. ప్రశంస, పొగడ్తలకు మురిసిపోతే అహంకారం పెరుగుతుంది. ఎవరైనా విమర్శిస్తే దానినే తలుచుకుంటూ ఉంటే శత్రుత్వ భావన కలుగుతుంది. సమస్యల వల్ల దుఃఖం కలుగుతుంది. ఆ బాధల నుండి ఆలోచనలు మరల్చాలి. లేకపోతే వైరాగ్యం ఏర్పడుతుంది. వ్యాధులు రాకుండా జాగ్రత్త పడకపోతే మన సంరక్షణ, సేవ చేసే వారిపై ఆధారపడి బ్రతకాలి. కనుక వ్యాధులు తగ్గించుకోవడంలో అశ్రద్ధ మంచిది కాదు. పై విషయాలను బట్టి జరుగుతున్న ప్రతీదీ మన నియంత్రణలో ఉండాలి. వాటి వల్ల మనకు కష్టం, నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి.